రెండు మాఫియా కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్య పోరాటాలను అత్యంత హింసాత్మకంగా చిత్రీకరించిన మలయాళీ చిత్రమే మార్కో. ఇందులో గుడ్డివాడైన విక్టర్ తన మిత్రుడు వసీంను చంపినవాడి వంటి వాసన, వాహనం ప్రత్యేకమైన పరిమళాన్ని బట్టి హంతకుడు రస్సెల్ అని గుర్తించి పోలీసులకు తెలియజేస్తాడు. దానికి ఆగ్రహించిన రస్సెల్ విక్టర్ను బంధించి తన యూనిట్లోని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ టబ్లోకి విసిరేస్తాడు. విక్టర్ అందులో కాలి కరిగిపోతాడు. దాంతో కుటుంబ యజమాని విక్టర్ సోదరుడు అయిన పీటర్ కృంగిపోతాడు. భద్రత కోసం ఇటలీకి పంపించిన పీటర్ దత్తత సోదరుడు మార్కో విక్టర్ మరణం గురించి తెలుసుకుని వెంటనే తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు. రసూల్ తండ్రితో పీటర్ బంగారు బిస్కెట్ల అమ్మకం కుదుర్చుకొని మోసం చేస్తాడు. ఊహించని విధంగా రస్సెల్ మార్కోను గాయపరచడమే కాకుండా అతని మిత్రుడైన అన్వర్ చేతిని కోసి దాన్ని బహుమానంగా పంపుతాడు. గర్భవతిగా ఉన్న విక్టర్ భార్య ఇషాను కిడ్నాప్ చేసి టోనీ తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇషాను రక్షించడానికి పీటర్ అనుచరులను దారుణంగా చంపుతూ ఇషాని రక్షించి మార్కో టోనీ గెస్ట్ హౌస్కు చేరుకుంటాడు. అక్కడ మార్కో టోనీ చేతిని నరికి సూట్ కేసులో పెట్టి పీటర్కు పంపుతాడు. పీటర్ అక్కడకు వచ్చేసరికి టైం బాంబుతో పాటు ఇతర ఆయుధాలను అమర్చిన కుర్చీలో కూర్చున్న తండ్రి కనిపిస్తాడు. అతన్ని రక్షించలేక అతని ముందే బాంబు పేలి టోనీ దుర్మరణం పాలవుతాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న రస్సెల్ తన సోదరులు ముఠాతో కలిసి పీటర్ ఇంటి మీదికి విరుచుకుపడతాడు. అక్కడ ఇషా ప్రసవవేదన పడుతుంటుంది. ఆ సమయంలో లైట్లు తీసేసి ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుల ముఠా ఇంటి సభ్యులందరినీ అత్యంత కిరాతకంగా చంపి నవజాత శిశువును బందీగా పట్టుకొని మార్కోను తీవ్రంగా గాయపరిచి వెళ్ళిపోతారు. కోలుకున్న మార్కో ప్రతీకారం తీర్చుకొని ఆ శిశువుతో బయటపడడంతో సినిమా ముగుస్తుంది. ఇంతవరకు వచ్చిన సినిమాల్లో అత్యంత హింసాత్మకం, కిరాతకంగా చిత్రీకరించిన సినిమా కిల్ అనుకున్నాను. కానీ ఈ మార్కో అంతకంటే భయంకరంగా, పాశవికంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నరకడం, రక్త ప్రవాహాలు పారడమే. హింసించడంలో కూడా కొత్త మార్గాలను ఎన్నుకున్నారు. మనుషులను యాసిడ్ టబ్లో వేయడం, కత్తులతో, పిస్తోళ్లతో నోళ్లను చీల్చడం, చైన్ సాలతో కూరగాయలు తరిగినట్లు మనుషులను చంపడం, చేతులు నరికి బహుమానాలుగా పంపడం, చిన్నపిల్లలను మేడమీది నుంచి విసిరేయడం, సిలిండర్తో కొట్టి కొట్టి చంపడం, గర్భిణీ స్త్రీలను అత్యంత క్రూరంగా, పాశవికంగా హింసించడం, ఇలా ఈ సినిమా హింసకు, క్రూరత్వానికి హద్దులు చెరిపేసింది. ఇవన్నీ గోద్రా హింసాకాండలోంచి తీసుకుని ఉండవచ్చు. హింసాత్మక చిత్రాల దర్శకుడు టారెంటినో కూడా ఈ సినిమా చూసి జనాలను ఇంకెంత బాగా హింసించవచ్చో తెలుసుకోవచ్చు. ఫుల్ సూట్తో, గడ్డాలతో ఉన్న వ్యక్తులు కొట్టుకుంటుంటే అందులో ఎవరు హీరో వాళ్ళో, ఎవరు విలన్ వాళ్ళో గుర్తుపట్టలేనంత అయోమయం. ఇంత హింసాత్మక, భయానక చిత్రాన్ని సెన్సార్ వాళ్ళు నిషేధించాల్సింది పోయి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యం. 2024వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లతో దూసుకుపోవడం విచిత్రం. ఈ విజయంతో ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. మంచి చిత్రాలను తీసే మలయాళం నుంచి ఇలాంటి హింసాత్మక చిత్రాలు రావడం, అవి ప్రజాదరణ పొందడం సినీ విమర్శకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.